తిరుపతి ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ తరఫున ఇప్పుడే కార్యకర్తలు సహాయ చర్యలు కోరుకుంటా ఉన్నారు. అంటే ఏకాదశి సందర్భంగా సహజంగానే పిలిగ్రిమ్స్ ఎక్కువ మంది కొండకు వస్తారు. వాళ్ళకందరికీ కూడా ఫ్రీ టోకన్స్ ఇస్తామని టీడీపీ ప్రకటించింది. ఆ ప్రకారం జనం వచ్చారు. మరి గ్రౌండ్లో వాళ్ళని పెట్టారు. వాళ్ళని ఒకసారి గేట్లు ఓపెన్ చేయడం వల్ల తొక్కిసారి జరిగిపోయి ఆ స్టాంపేడ్లో కొంతమంది చనిపోయారు. 9 మంది 10 మంది లెక్క తర్వాత విషయం. ఈ విషయంలో మాత్రం పోలీసుల వైఫల్యంగానే మేము చూస్తా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంటు టీటీడీ సమన్వయం లోపంగా మేము చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకి తగిన సహాయం చేయాలని చెప్పేసి, వైద్య సదుపాయాన్ని కల్పించాలని, స్థానికంగా సిపిఐ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ వారి చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సంతాపం మరోసారి సిపిఐ తెలియజేస్తా ఉంది. తిరుపతి ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ తరఫున ఇప్పుడే కార్యకర్తలు సహాయ చర్యలు కోరుకుంటా ఉన్నారు. అంటే ఏకాదశి సందర్భంగా సహజంగానే పిలిగ్రిమ్స్ ఎక్కువ మంది కొండకు వస్తారు. వాళ్ళకందరికీ కూడా ఫ్రీ టోకన్స్ ఇస్తామని టీడీపీ ప్రకటించింది. ఆ ప్రకారం జనం వచ్చారు. మరి గ్రౌండ్లో వాళ్ళని పెట్టారు. వాళ్ళని ఒకసారి గేట్లు ఓపెన్ చేయడం వల్ల తొక్కిసారి జరిగిపోయి ఆ స్టాంపేడ్లో కొంతమంది చనిపోయారు. 9 మంది 10 మంది లెక్క తర్వాత విషయం. ఈ విషయంలో మాత్రం పోలీసుల వైఫల్యంగానే మేము చూస్తా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంటు టీటీడీ సమన్వయం లోపంగా మేము చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకి తగిన సహాయం చేయాలని చెప్పేసి, వైద్య సదుపాయాన్ని కల్పించాలని, స్థానికంగా సిపిఐ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ వారి చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సంతాపం మరోసారి సిపిఐ తెలియజేస్తా ఉంది.